రోగుల పట్ల వైద్యులు మర్యాదగా ప్రవర్తించాలి. మంత్రి తుమ్మల హెచ్చరిక. కాకినాడలో టీడీపీ కార్యకర్తపై దాడి. ఆలయానికి వెళ్లి వస్తుండగా దాడి. చెప్పులు వేసుకుని బోనాలు ఎత్తుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు. ఒలింపిక్స్లో తొలి రౌండ్లో సింధు విజయం. ఫైనల్కు చేరిన షూటర్ రమిత. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్. లంక గ్రామాలు ముంపులో. గోదావరి కృష్ణా నదుల మహోగ్ర రూపం. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం సర్వజన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అరగంట పాటు ప్రాంగణంలో తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణంలో చెత్తా చెదారం, మురుగు పేరుకుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిసరాలను శుభ్రపరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతామని, వైద్యులు సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. మంత్రి వెంట నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బి కిరణ్ కుమార్ ఉన్నారు. దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త గాలి దేవుడు దారుణ హత్యకు గురయ్యారు. ముమ్మిడివరం మండలం సూరయ్య చెరువుకు చెందిన గాలి దేవుడు తునిలో తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లి వస్తుండగా జగన్నాథపురం సెంటర్లో రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని గాలిదేవుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బోనాల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా బోనాల పండుగలో పాల్గొంటున్నారు. ప్రజలు ఎంతో గౌరవంగా బోనాలను తయారు చేసి తలపై పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తారు. అయితే రుద్రూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు చెప్పులు వేసుకుని బోనాలు ఎత్తుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు అదరగొట్టింది. తొలి మ్యాచ్లోనే సునాయాసంగా విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి నబాబా అబ్దుల్ రజాక్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నబాబా అబ్దుల్ సింధుకు పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 29 నిమిషాల్లోనే వరుసగా 2 సెట్లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని సింధు ఓడించింది. 2 సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు విజయం పొందింది. గ్రూప్ స్టేజ్లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినాతో పివి సింధు తలపడనుంది. భారత స్టార్ షూటర్ రమిత జిందాల్ పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో రమిత ఫైనల్కు చేరింది. మొత్తం 631 పాయింట్లు సాధించి 5వ స్థానంలో ఫైనల్కు చేరింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది సభ్యులు ఉండగా 46 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. భరత్కు 29, ఠాగూర్ మధుకు 17 ఓట్లొచ్చాయి. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. గతేడాది ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి డిస్ట్రిబ్యూటర్ రంగానికి చెందిన వారికి అవకాశం దక్కింది. గోదావరి కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 15.3 అడుగులకు చేరింది. 15.33 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873 అడుగులుగా ఉంది. రేపు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.